ఫ్యామిలీ అందరూ కూడా దూరం పెడుతున్నారు. అసలు దీనికి మెయిన్ రీజన్ ఏదంటారు? కరెక్టే అంటారా ఇది దూరం పెట్టడం? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ విషయాలు ప్రజలకే కానీ మీ మీడియా వాళ్ళకే కానీ అవసరమైందయా? అసలు అవసరమైంది? మీరెందుకు పోయారు వాళ్ళ కుటుంబ విషయాలలో? వాళ్ళ తండ్రి కొడుకులు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళే కలిసిపోతారు, వాళ్ళు ఒకటి అయిపోతారు. మీరు పోయి చెప్పు దెబ్బలోనూ కర్ర దెబ్బలు మైకి దెబ్బలు తిని మీరు పగవడానికి వెళ్ళారా మీడియా అంటే? ఈసారి మీడియా అంటే 2 కిలోమీటర్ల దూరం వేపిస్తాడు కంచా. అంటే మీడియా మీద దాడి చేయడం కూడా తప్పు కాదంటారు. మీరు అసలు ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ తెలియాల్సిందే కదా. పబ్లిక్ ఫిగర్ ఇంతకు ముందులో ఉందయా? ఇప్పుడంటే 10-15 ఏళ్ళ బట్టి మీడియా వచ్చింది కనుక ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకు ముందులో కూడా వాళ్ళు పబ్లిక్ ఫిగర్లే. ఇంతకు ముందులో వాళ్ళే నార్మల్ వాళ్ళేం కారు. వాళ్ళు ఇంతకు ముందులో కూడా సెలబ్రిటీసే. కష్టపడి శ్రమపడి నిద్రాహారాలు మాని అహర్నిశలు మాని ఎండనక వాననక రేయనక పగలనక రాయనక రప్పనక మెడ్రాస్లో తిరిగి తెచ్చుకున్న స్టేజ్ అది వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు పోయి మీరు ఎందుకు ఇదవ్వాలి? మీరెవరని అడుగుతున్నాను అసలు. ఫస్ట్ మీ మీడియా సోదరులు ఎవరు వెళ్ళారు? బాగానే ఉంది, అది గేట్ వరకే మీ హద్దు. గేట్ దాటి లోపలికి వెళ్ళి మేము బెడ్రూమ్లో కూర్చుంటాం, మా కాఫీ టీలు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు మీకు? కర్రలు చెప్పులు తీసుకొని ఎంబడబడి కొడతారు. వాళ్ళు తేల్చుకుంటారు. అసలు దేనికి వచ్చింది వాళ్ళ గొడవ మీకు ఏమన్నా తెలుసా? ఆస్తి వివాదాలు అంటున్నారు. ఆస్తి వివాదాలు ఎందుకు వస్తాయా? ఎవరు సంపాదించిన ఆస్తి వివాదాలు ఎవరికి వస్తాయి? మోహన్ బాబు గారు నాన్న సంపాదించిన ఆస్తుల గురించి వచ్చినాయా? అది మోహన్ బాబు గారు కష్టార్జితం. అది ఆయన కష్టపడ్డారు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క రోజు తినడానికి కూడా లేక రోడ్ల మీద కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆయనకి లైట్ల కింద కూర్చొని నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. అటువంటి కష్టపడి అంతా తెచ్చుకున్న అతను ఆస్తి వివాదాలు ఎవరికి ఉంటాయి? ఎందుకుంటాయి? సరే ఆస్తి వివాదాలు అని అనుకుందాము. తల్లిదండ్రులు బతికున్నాక ఆస్తులు ఎవరికైనా పంచుతారా? నోటితో చెప్పండి. లేదు కదా. మరి వీళ్ళు బతికున్నాక ఆస్తి వివాదాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మోహన్ బాబు గారు బతికున్నారు, ఆయన వైఫ్ గారు బతికున్నారు, వీళ్ళకి ఆస్తులు ఎందుకు పంచుతారు? మీ కష్టార్జితం. ఇప్పుడు వాళ్ళు కన్నారు, పెంచారు, ఒక సెలబ్రిటీని మిమ్మల్ని కూడా చేశారు. మంచు లక్ష్మి గారిని ఒక సెలబ్రిటీని చేశారు చిన్న మీడియా ద్వారా, టీవీ మీడియా ద్వారా. తర్వాత ఇప్పుడు విష్ణు గారిని ఒక హీరోని చేశారు, ఇతన్ని ఒక హీరోని చేశారు. మీరు కష్టపడి మీ స్థాయిని మీరు తెచ్చుకోండి. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎదగండి. మీ పేరు ప్రఖ్యాతులు ఒక మోహన్ బాబు గారి లెక్క, ఒక చిరంజీవి గారి లెక్క, ఇంకా చెప్పుకోవాలంటే మహానుభావులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ వాళ్ళ లెక్క కష్టపడి తెచ్చుకోండి. వాళ్ళలాగా మీరేమి బాధలు పడి కష్టాలు పడి రాలేదు కదా, అలాగే తెచ్చుకోండి. అంతేగాని ఆస్తుల వివాదాలు అంటే మనం ఏమంటున్నారంటే మోహన్ బాబు గారికి ఈ వయసులో కూడా పిల్లల్ని సాధించడం అవసరమా? ఈ వయసులో సర్ది చెప్పుకోవాలి కదా, ఈయనకు అవసరమా అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? సాధించేవాడు ఏదో ఎప్పుడో రోడ్లు పాలు చేసేవాడు, ఎప్పుడో రోడ్లు పాలు, లేదంటే గేదెలు కడుక్కోండానో లేదంటే బరిగొడ్లు కడగండి రానో చెప్పేవాళ్ళు. సాధించాల్సిన అవసరం పిల్లల్ని ఏ తండ్రి అయినా సాధిస్తాడా? తల్లిదండ్రులు బ్రతికేదే బిడ్డల కోసం. అదే ఆయన అన్నాడు, రే నువ్వు నా బిడ్డవిరా అని అలా అంత బాధ మాడుతున్నారంటే అంత బాధతో మాట్లాడుతున్నారు ఆయన. అతను సాధిస్తున్నారు చేస్తున్నారంటే మరి మంచి విష్ణుని ఎందుకని సాధించట్లేదు? లక్ష్మిని ఎందుకని సాధించట్లేదు? వాళ్ళ పిల్లల్ని ఎందుకని సాధించట్లేదు? అంటే పెళ్లి చేసుకున్నామే ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు లేదు? పెళ్లి చేసుకున్నామే ఇష్టం లేకుండానే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చారా? మోహన్ బాబు గారికి కాళ్ళకు దండం పెడితే నుదుటిని ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయికి దగ్గరకు తీసుకొని శుభ్రంగా ఉండండి అమ్మా, హ్యాపీగా జీవించండి అమ్మా అని బ్లెస్సింగ్స్ ఇచ్చారా? అవన్నీ ఏమీ లేవు. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు కానీ ఇవన్నీ రూమర్స్ కాదు, ఇవన్నీ పెద్ద చెడు ఏం కాదు. అయితే ఏం లేనప్పుడు ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అంటారు? అది వాళ్ళ పర్సనల్స్. అది అసలు ఎక్కడొచ్చిందో, వాళ్ళ ఇళ్లలో ఎవరి దగ్గర వచ్చిందో అదంతా వాళ్ళ పర్సనల్స్. మీ మీడియా వాళ్ళకి మీకెందుకు? ప్రజలకు ఎందుకు? ప్రజలకు కూడా అనవసరం. ప్రజలు వాళ్ళు జరిగింది రేపు వాళ్ళు వింటారు, రేపు పొద్దున్నే వదిలేసేస్తారు. మీ మీడియా వాళ్ళు అంతా హైలైట్ చేయాల్సిన అవసరం ఏంటి? సరే ఒక తండ్రి కొడుకులు కొట్టాడుకున్నారు, వాళ్ళ దగ్గరకు పోండి. ఇంటికి రోజుకు 4 తగాదాలు ఉంటాయి. తాగుబోతు తండ్రి కొడుకు చంపుకుంటున్నారు, పోండి. తల్లిని చంపుతున్నారు, తండ్రిని చంపుతున్నారు, పోండి. మరి ఇది లేదు కానీ ఏదో తండ్రి ఒక 2 దెబ్బలు కొడితే ఆవేశంలో మీరు పోయి అంతా బ్లేమ్ చేసేసేస్తారా? మీ మీడియా వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఉంది కదా, ఇచ్చారు కదా అని మీరు వెళ్ళారనుకో వాళ్ళు కొడతారాయా. కొట్టిన తర్వాత మమ్మల్ని కొట్టారు, మేము రాస్తారోకులు చేస్తాం, మేము ధర్నాలు చేస్తాం, మేము అవి చేస్తాం ఈ చేస్తాం అని మీరు కెమెరాలు బంద్ చేస్తారనుకో. ఇప్పుడు మన రాష్ట్రం మీద కావచ్చు, దేశం మీద ఎక్కడైనా కావచ్చు, 24 hours డే అనక పగలనక మనకున్నటువంటి న్యూస్ అంతా కూడా ప్రజలకు చేరవేస్తే మీడియా ఒకటే కదా. మంచిగా చేరవేయండి అయ్యా. న్యూస్ ఎట్లా తెలుస్తుంది? సరే ఒప్పుకుంటాను. అది ఎంతవరకు చేరవేయాలో అంతవరకే చేరవేయండి. ఇప్పుడు ప్రజలు కూడా ఎక్కడో ఏదో జరిగిందంటే పెడితే చూడరు. ఇప్పుడు ఏదో ఒక మోహన్ బాబుకి ఇదైంది, సమంతకి ఇదైంది పెడితే ఖచ్చితంగా చూస్తారు కదా. అందుకనే కదా మన కొండా సురేఖ చంప పగిలేదా కొట్టారు, అందరూ చంప పగిలిపోయేదా కొట్టారు. అందుకనే కదా సమంతాన్ని అన్నందుకు
ఆ అమ్మాయిది తప్పు లేదు, ఈమెది తప్పు ఉంది, ఈమెను మాట్లాడారు. పెద్ద పెద్ద వాళ్ళే, పెద్ద పెద్ద హీరోలే మాట్లాడారు రాంగ్ అని. అలాగే కాదని నేను అనను, కానీ మీరు ఎంతవరకు అంతవరకే, అంతేగాని అది పెద్ద ఇది చేశారనుకో, మీకు ఉన్న మీ కెమెరాలు ఈపునేసుకొని మైకులు పట్టుకొని తిరుగుతున్నారు, కాదని నేను అనను. తిరగండి, మీ పొట్టే మాడిద్ది అటువంటి వాళ్ళు జొలిగిపోయి మీరు చేసుకుంటే. ఇప్పుడు వాళ్ళు ఇంకోసారి రానివ్వరుగా, 2 కిలోమీటర్లు అవతలు పెడతాడు గేటు. మీ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారని తెలిసింది కదా, 2 కిలోమీటర్లు అవతలు పెడతాడు. ఇప్పుడు మీరు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళి అప్పుడు ఎంక్వైరీ తీయండి, మీకు ఎటువంటి న్యూస్ రాదు, ఏం జరిగినా తెలియదు. కనుక మీరు మీ వరకు ఉంటే అన్నీ అవే వస్తాయి బయటికి, ఎవరో ఒకరి ద్వారా బయటికి వస్తాయి. అప్పుడు వెళ్ళి ఏం అడగాలో అవి అడగండి. హద్దులు మీరు అడిగారు అనుకో, ఆయన మైక్ తీసుకొని కొట్టాడు, నేను అది కర్ర తీసుకొని బాధపడేస్తా, జాగ్రత్త. నేను ఇప్పుడు కర్ర బండి కట్టుకొని తిరుగుతున్నాను, మీ ఇష్టం చెబుతున్నా. అంటే మామూలుగా వాళ్ళ పర్సనల్ విషయాల్లో వెళ్ళారు కాబట్టి అది ఎంతకైనా కరెక్ట్ కాదు మీడియా మీద దౌర్జన్యం చేయడం. ఎందుకంటే మోహన్ బాబు గారు కమర్షియల్స్ గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి. ఏదో క్షణిక ఆవేశంలో చేశారని అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఫ్యామిలీ విషయం బయటికి వచ్చిన కోపంలో చేశారేమో అనిపిస్తుంది. అది కాకుండా మాలలో ఎవరో ఉన్నారని తరమడం కొంచెం ఎక్కడో జస్ట్ క్షణికావేశంలో చేశారు మోహన్ బాబు గారు. కొంచెం ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు మనోజ్కి మోహన్ బాబు గారికి ఇద్దరు కేసు పెట్టుకున్నారు కదా. అవునండి. దాంట్లో ఎవరు కరెక్ట్ అంటారు మీరు? అంటే తండ్రి కొట్టాడని మనోజ్ చెప్తున్నాడు, మనోజ్ కొట్టాడని తండ్రి చెప్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చాలా, ఎందుకంటే బయటికి రావడం, మీడియాలో రావడం, వాళ్ళకి అవమానం ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కడో కోపంలో ఉన్నారు. ఈరోజు మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా, ఎందుకంటే మా డాడీతో చర్చిస్తున్నాము కూర్చొని అని చెప్పి. సో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటికి రాకుండా లోపల కూర్చొని చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మోహన్ బాబు గారు ఇప్పుడు విష్ణు గారు కూడా మా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికేం ప్రాబ్లం వచ్చినా ఆదుకునే ఒక వ్యక్తి ప్లేస్లో ఉన్నారు ఆయన. అలాంటి ఆయన వాళ్ళ సొంత తమ్ముడికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అండ్ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే కొంచెం కష్టమైన త్వరలోనే సాల్వ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే విష్ణు మీద ఉన్నంత ప్రేమ మనోజ్ మీద లేదని చాలా మంది అంటున్నారు. దాని మీద అంటే మనోజ్ గారు కొంచెం ఎక్కడో ఇప్పుడు విష్ణు గారి కన్నా మోహన్ బాబు గారు వీళ్ళిద్దరిని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు పాపం. కానీ మనోజ్ గారు ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో జెన్యున్ పర్సన్గా మనోజ్ గుడ్ అని టాక్ తెచ్చుకున్నారు కాబట్టి కొంచెం మనోజ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు మంచి ఫ్యామిలీలో అందరికన్నా అని నా అభిప్రాయం. ఆడియో కాల్లో మోహన్ బాబు ఏమన్నాడంటే ఎక్కువ తాగుతారు. అవును, అది తప్ప అన్నాడు. అవును, అంటే ఎందుకు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు మనకు తెలుసు బై, ఎందుకంటే ఆస్తుల విషయంలో మామూలు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇంకా సెలబ్రిటీస్ అంటే మనం చెప్పలేము. ఇది వాళ్ళది ప్రతిదీ మీడియా కన్నా ఉంటుంది కాబట్టి కొంచెం హైలైట్ అయింది వాళ్ళది. త్వరలో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అంటే వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీ, భూమా నాగిరెడ్డి అని కర్నూలు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు, ఇప్పుడు అఖిల రెడ్డి ఉన్నారు తెలుగుదేశంలో. కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారని అభిప్రాయం. ఒక పెదరాయుడు అనే గుర్తింపు ఉంది మోహన్ బాబు గారికి. వాళ్ళ ఫ్యామిలీలో ఆయన కూడా ఎక్కడో సర్దుమడుగు అవుతుంది అనుకుంటున్నాను నేను. మళ్ళీ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని మనోజ్ అన్నాడు. అది కంపల్సరీ ఆయన సొంత నియోజకవర్గం కంప్లైంట్ చేశారు కాబట్టి ఎక్కడో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతారని అనుకుంటున్నాను.